బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బాగుండాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది మనము రాజ్మా చేసుకోబోతున్నాం. నార్త్ ఇండియన్ స్టైల్లో రాజ్మా చేసుకోబోతున్నాము. సౌత్ ఇండియన్ స్టైల్ టచ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. రైస్ పుల్కా దేంతో అయినా కానీ చేసుకోవచ్చు. మనం ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకొని మార్నింగ్ వాటర్తో మళ్ళీ నేను కడుగుతాను. కొంతమంది ముందే కడిగి పెడతారు. కడిగేసుకొని ఇలా వాటర్ వేసేసుకొని బాగా నానాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉబ్బాయి, నానిపోయాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకొని ఉడికిచ్చేసాను. చూడండి, ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది. ఒక్క విజిల్ పెద్దమంట, తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్ పైన వదిలేసాను అంతే ఫ్రెండ్స్. అండ్ 8 మినిట్స్ కూడా ఉడికిపోతుంది. చాలా మంచిగా ఉన్నాయి, మంచి క్వాలిటీ అనమాట. నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను. రకరకాల ఆయిల్ వాడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్, సోయాబీన్ ఆయిల్. ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను. చూడండి, నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ జీలకర్ర వేసుకుంటారు. జీలకర్ర అండ్ మన చెక్క, లవంగా, ఇలాచీ, మోటి లావుగా ఉండే ఇలాచీ దొరికితే వేసుకోండి. నల్ల ఇలాచీ పెద్దగా ఉంటుంది కదా, ఆ ఇలాచీ కూడా వేసుకోండి. ఆనియన్స్ ఫ్రెండ్స్, ఒక 4 ఆనియన్స్. దీంట్లోనే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను అది కూడా వేస్తాను. చూడండి. ఫ్రెండ్స్, ఇంతే, చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. మంచి న్యూట్రిషన్స్ ఉంటుంది ఈ ఫుడ్లో, ఈ రాజ్మాలో. అండ్ మంచి పోషకాలు, మనకి అన్ని పోషకాలు ఉంటాయి. మటన్, చికెన్కి ఉండాల్సిన పోషకాలు మనకు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రెండ్స్, నేను సాల్ట్ అని చెప్పాను కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇలా నడుస్తుంది, నేనే తీస్తున్నాను. నా టాలెంట్ అదనమాట. చూడండి, ఒక 4 టమాటాలు మిక్సీ కొట్టుకోవాలి. ఇందులో మీరు టమాటో ప్యూరీ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపేసుకుంటున్నాను ఇలా ఫ్రెండ్స్. అండ్ ఇందులో పట్టా కూడా వేసుకోవచ్చు. మా దగ్గర ఉంది, నేను వేయలేదు. అది వేసుకున్నా కూడా చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా పేస్ట్ చేసేసుకొని ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లో మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నార్త్ ఇండియన్ వాళ్ళు పసుపు కొంతమంది వేయరు, కొంతమంది వేస్తారు. యాంటీబయాటిక్ కాబట్టి పసుపు ఉండాలి, చాలా మంచిది మన బాడీకి. అండ్ అందుకని వేసాను ఫ్రెండ్స్. అండ్ సమ్మర్లో వేసుకోకపోయినా పర్లేదు, కానీ వింటర్లో ఇట్లా వానాకాలంలో అట్లా వేసుకోవాలి కదా ఫ్రెండ్స్, చాలా మంచిది. చూడండి, ఇది ఫ్రెండ్స్. చూడండి, మనకు కాస్త కారం కూడా నేను 1.5 స్పూన్ వేసాను ఫ్రెండ్స్, ఎక్కువ వేయలేదు. కారం ఇంకా తక్కువ వేసుకున్నా కూడా మంచిదే. ఫైనల్గా ఇది ఉడికింది, వేసేసుకోవాలి. చాలామంది వీడియోల్లో చూపిస్తారు గరం మసాలా అవన్నీ ముందే, మసాలా బాగా వేగాలని ముందే వేస్తారు. లేదు ఫ్రెండ్స్, మంచి కుక్ అయిన తర్వాత 75% కుక్ అయిన తర్వాత మనం ఏది గ్రేవీలో కుక్ అయిన తర్వాత మనం వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా, జీరా పొడి, ధనియా పొడి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఈ కర్రీ అనేది చాలా మంచిది పిల్లలకి, పెద్దలకి. చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్, ఎందుకంటే రైస్తో తింటాం కాబట్టి, చపాతీతో తిన్నా ఇది తొందరగా థిక్నెస్ అవుతుంది ఫ్రెండ్స్. కావాలంత కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూసారా, మనకి 1/2 స్పూన్ వచ్చి ధనియా పొడి, మనకి 1/2 స్పూన్ వచ్చి 1/2 స్పూన్ కన్నా తక్కువ జీరా పౌడర్, 1/2 స్పూనే వచ్చి గరం మసాలా. గరం మసాలా 2 పించి వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రెండ్స్, తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో మనము వేసుకుంటే నెయ్యి వేసుకోండి, ఘీ వేసుకోండి ఫ్రెండ్స్. నేను బటర్ అలాంటిది ఏమి యాడ్ చేయట్లేదు. నార్త్ ఇండియన్ వాళ్ళు చేస్తారు, బటర్ కూడా వేస్తారు, నేను వేయట్లేదు ఫ్రెండ్స్. ఇంతే. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి, కాస్త నిమ్మరసము వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను కూడా వేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వేడి చేస్తుంటే కూడా ఆ సువాసన అనేది చాలా బాగుంది, ఆరోమా అనేది మంచిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా అయిపోయింది. ఈ రాజ్మా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చూడండి, ఎంత బాగుందంటే అంత బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇలా అనిపించింది నాకైతే. టేస్టీలో అయితే అదిరిపోయింది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తిన్నారు. మా సిస్టర్స్ కొడుకులు కూడా చాలా బాగా, 2 ఇయర్స్ బాబు కూడా మంచిగా ఇష్టంతో తిన్నాడు. మన దగ్గర జైవీర్ ఉన్నాడు కదా, ఆయనకు బాగా నచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. చూడండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.